నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. అనుకున్నట్లే అయ్యింది, తగ్గేదేలే అంటున్నారు ట్రంప్. ఇండో అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ట్రంప్ టారిఫ్ పంజా విసిరారు. మాస్కోపై వాషింగ్టన్ ఆంక్షల యుద్ధం కీలక మలుపు తిరిగింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది అమెరికా. లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 బిల్లును 86-11 ఓట్లతో సెనెట్ ఆమోదించింది. ఆగస్టు 31న ప్రతినిధుల సభ ముందుకు ఆ బిల్లు రానుంది. అనంతరం అమెరికా ప్రెసిడెంట్ సంతకంతో చట్టరూపం దాల్చనుంది. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే భారత్పై 100% సుంకాల మోత మోగనుంది. అయితే దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దేశ ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందన్నారు రిపబ్లికన్ సెనేటర్ రాన్ పాల్. ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే అని ఆయన హెచ్చరించారు. టారిఫ్ వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాన్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందన్నారు. వాస్తవానికి ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా బిల్లును తీసుకొచ్చింది. అప్పట్లో దీన్ని ట్రంప్ ఎకనామిక్ బంకర్ బస్టర్గా అభివర్ణించారు. కొత్త బిల్లు చట్టంగా మారితే ఇండియా, చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. కెప్లర్ డాటా ప్రకారం మన దేశం రోజుకు 4.96 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి చేసుకుంది. జూలైలో రష్యా నుంచే రోజుకు 2.78 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి అయింది. ఢిల్లీకి అతిపెద్ద క్రూడ్ సరఫరాదారు మాస్కోనే. తక్కువ ధరలు, రిఫైనరీలకు లభించే మార్జిన్లు, ఇతర ప్రాంతాల్లో సరఫరా అంతరాయాలు రష్యన్ ఆయిల్పై ఆధారాన్ని పెంచుతున్నాయి. తాజాగా ట్రంప్ విధానాలతో ఇండియాకు ఇబ్బందులు ఖాయం. ఇంధన రంగంలో కాకుండా ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం ఉండొచ్చు. అమెరికా భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి. ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మెరైన్ ప్రొడక్ట్స్ వంటి రంగాలు అమెరికా మార్కెట్పై భారీగానే ఆధారపడి ఉన్నాయి. రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల కారణంగా భారత్పై 100% టారిఫ్ ప్రకటిస్తే ట్రంప్ అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి పోటీ సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పుడు ఇండియా ముందు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించడం, అమెరికాతో చర్చించి మినహాయింపులు సాధించడం, ఇతర దేశాల నుంచి క్రూడ్ దిగుమతులను పెంచి రష్యాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించడం వంటి 3 మార్గాలు ఉన్నాయి. వాషింగ్టన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది ఢిల్లీ. దీంతో మోదీ సర్కార్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్